బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా పలాస పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నెలకొంది. పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ధర్నాకు దిగారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి అప్పలరాజు ఆందోళన చేపట్టారు. అక్రమ కేసులతో వైసీపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని అప్పలరాజు మండిపడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వైసీపీ కార్యకర్తలను విడిచిపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పలాస పోలీస్ స్టేషన్ ని చీకటిమయం చేసినటువంటి ఒక బ్లాక్ డే ఈ రోజు. ఏంటి అన్యాయం నాకు అర్థం కాదు. ఏంటి దౌర్భాగ్యం అసలు. ఈ మాత్రం దానికి పోలీస్ స్టేషన్ ఎందుకండి? పైలు వేణు అన్నటువంటి మా కార్యకర్త, మా అనుచరుడు ఈరోజు సాయంత్రం తీసుకొని వచ్చారు స్టేషన్కి. ఎందుకు తీసుకొచ్చారంటే నో ఆన్సర్. కంప్లైంట్ లేదు, ఒక నోటీస్ లేదు, అక్రమం ఏమనంటే ఇంతేనండి. అంటే ఎందుకు అంత తలబిరుసు ప్రవర్తన అసలు నాకు అర్థం అవడం లేదు. నాకు నకిలీ మద్యం మీద, అదనపు వసూళ్ల మీద నిన్న నిరసన కార్యక్రమం చేశాము, ర్యాలీ చేశాము, రాష్ట్ర వ్యాప్తంగా చేశాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏమి నకిలీ మద్యం ఈ ప్రభుత్వమే కదా పట్టుకుంది, ముఠాలను పట్టుకుంది, వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు కదా పట్టుకుంది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఐడెంటిఫై చేశారు కదా. రాష్ట్రం మొత్తం కార్యక్రమాలు బాగా జరుగుతాయి. ఈ జిల్లాలో మాత్రం ఈయన పర్మిషన్ ఇవ్వడు. కేవలం ఈయన పోస్టింగ్ కాపాడుకోవడానికి అని చెప్పి ఈ పార్టీ పెద్దలకి సాటిస్ఫై చేయడానికి చేస్తున్నటువంటి యాక్షన్ ఇది. ఈ నియోజకవర్గంలో ఒక మైనర్ కాల్ మీద అర్ధరాత్రి 12 గంటలకి 1 గంటకి దాడి జరిగితే అరెస్ట్ చేయించుకోలేకపోయావు. నువ్వు ఒక ఎస్పీవి. నీ పోలీస్ స్టేషన్లో 2 వ్యక్తుల మీద దాడి జరిగితే కనీసం అరెస్ట్ చేసుకోలేకపోయావు. నువ్వు ఒక ఎస్పీవి. దిస్ ఈజ్ యువర్ రియల్ ఫేస్, దిస్ ఈజ్ యువర్ రియల్ క్యారెక్టర్. నీ స్టేషన్లో దాడి జరిగితే అరెస్ట్ చేసుకోలేకపోయావు నువ్వు.